గుడ్ ఈవినింగ్. ఈరోజు పిల్లలకి చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేద్దామనేసి ఒక సగం స్వీట్ కార్న్ ఒలిచేసి పక్కన పెట్టుకున్నా. ఇది చికెన్ అండి. ఇందులో ఒక యాలకి, చెక్క, లవంగ, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే వెల్లుల్లి వేసి చికెన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం కొత్తిమీర, ఇది సగం టమోటో, ఒక ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు సూప్ రెడీ చేస్తా. బోన్గా ఉంటే పిల్లలకి చికెన్ సూప్ తాగడానికి ఇబ్బంది అనేసి నేను ఇలా పేస్ట్ చేసుకున్న బోన్స్ అన్నీ సపరేట్ చేసేసుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో టమోటో, ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కదా, దాన్ని వేసుకున్నా. కొద్దిగా ఉప్పు వేసుకుని పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్స్ వేస్తున్నా. ఇందులో స్వీట్ కార్న్స్తో పాటు క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలు పచ్చిగా ఉంటే క్యారెట్ ఇష్టంగా తింటారు, సూప్లో అలాగేస్తే తినరు. అందుకోసం నేనేమి వేసుకోవట్లేదు. ఇందులో స్వీట్ కార్న్ ఇష్టం కాబట్టి స్వీట్ కార్న్ వరకు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నా. మనకు సూప్ ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం ఉడకడానికి స్టార్ట్ అవ్వాలి. నీళ్ళు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో చికెన్ చిన్న చిన్న ఉండలు చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఉప్పు కొంచెం తక్కువ ఉందండి, ఉప్పు వేసుకుంటున్నాను. చికెన్లో కూడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను కాబట్టి బాగుంటుంది చికెన్ టేస్ట్గా తింటూ ఉంటే. సూప్లో కూడా కొద్దిగా ఉప్పు ఉండాలి కదా, ఉప్పు వేసుకున్నాను. ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇలా చిన్న చిన్న ఉండలు అందులో అలా వేసేసుకోవాలి. అన్నీ అలాగే ఉండలు వేసుకోవాలి. ఇలాగా ఇలా పేస్ట్ వల్ల పిల్లలకి ఈజీగా తినడానికి వస్తుంది చికెన్. ఇలా వేసుకోవడం వల్ల ఉండలు ఒకదానికొకటి అంటుకోవండి, బాగానే ఉంటాయి. మనం ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు ఇందులో కావాలంటే ఎగ్ వైట్ కూడా వేసుకుని చికెన్తో పాటు పేస్ట్ చేసుకోవచ్చు, కానీ స్మెల్ ఉంటుంది ఎగ్ వేసుకుంటే. సో ఉత్తదే చికెన్ కూడా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా చిన్నులపాయ, అదే చిన్నులపాయ తెలుసు కదా, అది వేసుకుని ఖచ్చితంగా పేస్ట్ చేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్. మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం ఈ సూప్ అంటే, మా చిన్నోడికి పెద్దోడికి. ఒకదానికొకటి అంటుకో. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం బదులు పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇది స్వీట్ కార్న్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, చికెనే కొద్దిగా బాయిల్ అవ్వాలి. రెడీ అయిపోయిందండి సూపు. కారం ఎక్కువ అయితే వేసుకోవాలా పిల్లలకి కదా. ఇందులో ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం వేసుకోవాలి, కొద్దిగా నిమ్మరసం. ఇంకా సూప్ సర్వ్ చేసేస్తాం. సూప్ సూపర్ అండి. మా పిల్లలు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు చూడండి. ಚೆನ್ನಾಯ್ತಾ? ಹೇಗಿತ್ತಮ್ಮ? ಎಮ್ಮಿ ಎಮ್ಮಿ ಚೆನ್ನಾಯ್ತಮ್ಮ ಶಶಿ? ಸೂಪರ್. ಚೆನ್ನಾಗಿದೆ. ನಾವು
మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే నేను బోన్ తీసేసి బోన్లెస్ సూప్ చేశాను. சூப் குடிமா, சூப்பு குறி இங்கே குடி வைக்கீங்க. ಚೆನ್ನಾಯ್ತಾ? చూసారు కదా, నేను చేసిన ఈ ఈజీ రెసిపీ త్వరగా అయిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకి చక్కగా చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.